ప్రార్థన ద్వారా చక్కగా మరి అదేవిధంగా ఆరాధన ద్వారా, అదేవిధంగా బిడ్డలు మరి అస్సాం నుండి, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఆ బిడ్డలు చక్కటి వర్తమానాన్ని అందించున్నారు. అందును బట్టి దేవునికి మహిమ. మరి ఈ సమయంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే. Thank you to Tulsi for sharing your testimonies and Dreamon for sharing for your message. Thank you for all. Now onwards, we are glorifying God with songs and worship and testimony and message. Now I will share little bit about God's word and I will conclude. ఓకే. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 47వ వచనం. Psalms 106:47. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 47వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయము. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ మాట తెలియపరుస్తుంది చూడండి. ఇందాక ఆ బిడ్డ చెప్పింది, అన్యజనుల నుంచి విగ్రహారాధన ఆ యొక్క భక్తిలో నుంచి మేము వచ్చి ప్రభువును తెలుసుకొని ఇప్పుడు ప్రభు కొరకు మంచి బైబిల్ కాలేజీలో తరబేది పొందుతా ఉన్నాను అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. Before she said about we came from Hindu background and we worship Hindu goddesses and we came out of that and we are worshiping the real God. అన్యజనుల నుండి మిమ్మల్ని పోగు చేస్తా ఉన్నాను అంటే ఈ లోకంలో అనేక మంది ప్రభువుని ఎరగలేనటువంటి కుటుంబంలో నుండి, ప్రభువుని తెలుసుకోలేని కుటుంబంలో నుంచి మిమ్మల్ని పోగు చేస్తా ఉన్నాను. ఈరోజు సంఘంగా కూడుకున్న మనమంతా కూడా అన్య జనాంగం నుంచే, ఒకప్పుడు అన్య జనాంగం నుంచే, అన్య ఆచారం నుంచే విడుదల పొందుకొని దేవుని కొరకు బహుబలంగా వాడబడుతూ ప్రార్థనలు చేస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. We came out from the Hindu background and the Hindu practices. We are worshipping now. We are worshipping real God. Now we are sharing the word of God. Now we separated from the Hindu background. We separated from the word of Hindu background. We are worshipping the real God. ఓకే. కనుక మరి దావీదు అంటా ఉన్నాడు ఇక్కడ ప్రియులారా, ఈ యొక్క వచన భాగంలో ఏం చెప్తా ఉన్నాడంటే, దేవా మమ్మను రక్షింపము, మేము నీ పరిశుద్ధ ఆలయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. అంటే ప్రతిదినము మనము కృతజ్ఞతాస్తుతులు తన పరిశుద్ధ ఆలయంలో చెల్లించిన వారుగా ఉండాలి ప్రతిదినము. Here Sam is saying that in this verse Sam is saying that protect us from the evils and we will worship you in all the times. ఓకే. నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును, అంటే నిరంతరము ప్రభువా నిన్ను స్తుతించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పరిశుద్ధ ఆలయంలో మేము అతిశయించినట్లు ఆనందించినట్లు అన్యజనుల నుంచి మమ్మల్ని పోగు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని ఈ గొప్ప భాగ్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించేవారుగా, ప్రభువుకి మహిమ చెల్లించేవారుగా ఉండాలని ఈ మాట తెలియపరుస్తూ ఉంది. Here Sam is saying that thank you Lord for separating us to the background of Hindu, and thank you Lord for doing all great things in our lives, and thank you Lord for this all things what you are doing in our lives. ఈ మాటలు చెప్పబడలాగును, దేవుడు ఈ మాటలు చెప్పబడలాగును మనమంతా కలిసి అన్యజనుల నుంచి పోగు చేయబడ్డాం కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నిరంతరం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన పరిశుద్ధ ఆలయంలో ఆయన్ని ఘనపరిచేవారుగా ప్రభు కొరకు మనము జీవించుదుము గాక. ఆమేన్. We came from here Sam is saying that we
separated for the worldly background of worldly things. That's why we are worshiping you, we are thankful you, that's why we are sharing word of God to the all worldly people. That's why we are sharing the word, and thank you. ఆమేన్ ఆమేన్. ఓకే, వందనాలండి. చక్కటి వర్తమానం దేవుడి